ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు బిజీ జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో నిలిచిపోయిన ట్రాఫిక్ ని చూసి నాకెందుకులే అనుకోకుండా ఓ వృద్ధురాలు ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తింది. కర్ర పట్టుకుని వాహనదారులను హెచ్చరిస్తూ రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్ ను క్లియర్ చేసింది. జగిత్యాల పట్టణంలో మార్కెట్ ఏరియాలోని మెయిన్ స్ట్రీట్లో నిత్యం ట్రాఫిక్తో బిజీగా ఉంటుంది. ఆ మార్కెట్లోనే పుత్లి అనే వృద్ధురాలు రోడ్డు పక్కనే గొడుగు పట్టుకుని వీధి వ్యాపారం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కూడా ట్రాఫిక్ ఎక్కువ అయ్యి రోడ్లపై వాహనాలు నిలిచి హారన్ మోతలు మోగిస్తున్నాయి. దీంతో విసుగు చెందిన ఆ వృద్ధురాలు ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తింది. తన వ్యాపారాన్ని సైతం పక్కకు పెట్టి కర్ర పట్టుకుని రోడ్డెక్కింది. రోడ్డుపై అడ్డంగా వస్తున్న వాహనాలను హెచ్చరిస్తూ చిన్న గల్లీలో నుంచి వచ్చే వాహనాలను నిలిపివేసి మెయిన్ స్ట్రీట్లోని వాహనాలను ఖాళీ చేయించింది. అనంతరం గల్లీ వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ను పూర్తిగా క్లియర్ చేసింది. ఆమె ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో పోలీస్ వాహనంలో అటుగా వచ్చిన అధికారులు ఆమెను చూస్తూ వెళ్లిపోయారు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగ్గా ట్రాఫిక్ క్లియర్ చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయని, అందుకే నిత్యం ఇలాగే చేస్తూ ఉంటానని బదులిచ్చింది. దీంతో ట్రాఫిక్ పోలీసుల డ్యూటీని ఈ బామ్మ చేస్తున్నందుకు అందరూ మెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్ ఆగింది కదా, ఎందుకు అట్లా చేసినావు? ట్రాఫిక్ బాగా ఆగితే కట్టబట్టి వాళ్ళకి నిలబడతా. అదే పొమ్మంట ఇటు పొమ్మంట జరగమంట అంతే. వాళ్ళకి యాక్సిడెంట్ కావద్దు కదా సార్, అందుకోసం అట్లే చెప్తాను. ట్రాఫిక్ జామ్ కావద్దు, ఇట్లా పిల్లలు నిలబడితే కూడా కోప్పడతా, అన్నిటికీ చెప్తాను నేను. పోలీసు వెళ్ళకన్నా ఎక్కడ నేను నిలబడతా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పుట్టి. ఏం చేస్తావు? చెట్ల మందులు